నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, అధికారులకు పలు కీలక సూచనలు చేసిన కేసీఆర్. భోగాపురంలో అన్ని హంగులతో విమానాశ్రయం నిర్మించేందుకు రంగం సిద్ధం. ఏపీ సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం GMR గ్రూప్ మధ్య ఒప్పందం. ఏపీలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల. మరే రాష్ట్రం ఇంతవరకు ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయలేదన్న మంత్రి సురేష్. అచ్చెన్నాయుడు అరెస్టును తప్పుపట్టిన ప్రతిపక్ష నేత, ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోందని మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు. కారేపల్లిలో నూతనంగా నిర్మించిన షాదీఖానా భవనాన్ని ప్రారంభించిన మంత్రి, గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్న పువ్వాడ అజయ్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీఎం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లారు. దీంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద కొండపోచమ్మ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ను కలవడానికి, చూడడానికి భారీగా తరలివచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం సాగర్ నిర్మాణంలో జరుగుతున్న పనులపై అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. సాగర్ నుంచి మల్లన్న సాగర్ కాలువ పనుల గురించి అధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అదేవిధంగా సాగర్లో స్నానానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దని అధికారులను హెచ్చరించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అన్ని హంగులతో విమానాశ్రయం నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం GMR గ్రూప్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం తరపున అధికారులు, GMR ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం సాకారమైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టును విశాఖ నగరంతో అనుసంధానం చేస్తామని, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ నగరానికి సాధ్యమైనంత త్వరగా చేరుకునేలా రోడ్లు నిర్మిస్తామని వెల్లడించారు. అటు GMR ప్రతినిధులు కూడా ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీలో ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, దేశం మొత్తం కరోనాతో అల్లకల్లోలంగా మారిన వేళ ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో ఏపీ మాత్రమే ఓ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించగలిగిందని అన్నారు. మరే రాష్ట్రం ఇంటర్ ఫలితాలు వెల్లడించలేకపోయిందని చెప్పారు. ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 5,07,230 మంది హాజరయ్యారని, వారిలో 3,05,60 మంది ఉత్తీర్ణులయ్యారని, 59% మంది పాస్ అయ్యారని మంత్రి వివరించారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు ఈసారి 4,35,655 మంది హాజరయ్యారని, వారిలో 2,76,389 మంది ఉత్తీర్ణత సాధించారని, 63% పాస్ అయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు విద్యాశాఖ నుండి, మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఫలితాలు మార్చి 2020లో నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అందరికన్నా, మరి సెక్రటరీ గారు చెప్పినట్టు దేశంలోనే బహుశా ప్రప్రథమంగా ఈ యొక్క ఫలితాలను, అన్ని సవాళ్లను అధిగమించి ఈరోజు ఫలితాలు వెల్లడించడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ
కోవిడ్ మహమ్మారిని నియంత్రించి దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో వారి మార్గదర్శకంలో వారి అడుగులో వారు చూపించినటువంటి మార్గంలో నడుచుకుంటూ వారు ఇచ్చినటువంటి ధైర్యంతో ఒక ఆత్మస్థైర్యంతో ఈరోజు విద్యాశాఖలోని అందరు అధికారులు సమిష్టిగా పనిచేసి ఈరోజు ఈ యొక్క ఫలితాలను వెల్లడించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా వాస్తవానికి వస్తే ఈ యొక్క ప్రయాణంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవడం జరిగింది. పరీక్షలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు సుమారు 10,64,000 మంది విద్యార్థులు పరీక్ష రాయడం, 60 లక్షల పేపర్లు మరి దాన్ని వాల్యూ చేయాల్సిన పరిస్థితి. మరి వాల్యుయేషన్ మొదలుపెట్టిన వెంటనే మనకు లాక్డౌన్ రావడం, ముఖ్యంగా 19 మార్చిన వాల్యుయేషన్ మొదలు పెడితే 23వ తారీఖున మనకు లాక్డౌన్ మరి ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే పట్టుమని 4 రోజులు కూడా నడవకముందే లాక్డౌన్. ఇక ఎప్పుడు మరి నార్మల్ లైఫ్కు వస్తుందా అనేది మరి ఇట్ ఈస్ ఎనీబడీస్ గెస్. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళా లాక్డౌన్ 11వ తారీఖున మళ్ళా కమెంట్స్ అయిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ రోజు నుంచి మరి లాక్డౌన్ తర్వాత ఈ యొక్క వాల్యుయేషన్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సుమారు 25 రోజుల పాటు, అంటే 11 మే నుంచి 6 జూన్ వరకు 25 రోజులు, లాక్డౌన్కు ముందు ఒక 4 రోజులు, అంటే సుమారు ఒక నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సిన మరి పరిస్థితుల్లో 100% అనుకున్న ప్రకారం ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని సిఐడి అధికారులు అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. ఈఎస్ఐ మాన్యువల్ చూస్తే వాస్తవాలు తెలుస్తాయని, కేటాయింపుల్లో మంత్రులు ఎక్కడా ఉండరని, అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యవహారమే జరిగితే అధికారుల పాత్రపై విచారణ జరిపించారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై అచ్చెన్నాయుడు ప్రశ్నించినందుకు, ప్రభుత్వ అవకతవకలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపినందుకే ఆయన్ను అరెస్టు చేశారని చంద్రబాబు విమర్శించారు. అవినీతిపై గొంతెత్తి పోరాడే నాయకుడు అచ్చెన్నాయుడని చంద్రబాబు అన్నారు. అందుకే ఆయన్ను వేధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ దోపిడీని అడ్డుకుంటున్నామనే ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో అచ్చెన్నాయుడి అరెస్టు అంశం రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను ఉపేక్షించరాదని అన్నారు. అవినీతి ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి నేతల భరతం పడతామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు తన మాట నిలబెట్టుకోవాలని, ప్రస్తుతం ఇసుక మాఫియాకు పాల్పడుతున్న వారిపైన కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడి అరెస్టుపై బీజేపీ నేత దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించారు. అవినీతికి పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందేనని, ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడి పాత్రపై సరైన ఆధారాలు ఉంటే విచారణ జరగాల్సిందేనని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం మాదారం గ్రామంలో డిఎంఎఫ్టీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. కారేపల్లిలో నూతనంగా నిర్మించిన షాదీఖానా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కోరాకుల నాగభూషణం, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజశేఖర్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పనులు భాగంగా దీనికి ఏంటంటే మన మినిస్టర్ గారికి దానికి ఇన్ఛార్జ్ ఉంటారు. వారి యొక్క సౌజన్యంతో మరి వారి యొక్క ఆశీస్సులతో వైరు సింగరేణి రమాదేవి గారు, అలాగే దుగ్గిరేని శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీటీసీ మరి భాగం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నా తరఫున మరి నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి యొక్క వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, అలాగే వేదిక ముందున్న అలాగే మా మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారం. సింగరేణి మండలానికి నీళ్ళు వచ్చే విధంగా ఉండే సార్.
ఇక్కడ ఉన్న గిరిజన రైతాంగం గురించి మీరు ఒకసారి ఆలోచించి ఈ సింగరేణి మండల ప్రజలందరికీ ప్రతి ఎకరాకి నీరు అందే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని పంచాయతీ పరిధిలో మరి ఇక్కడ డోలమైట్ ఉన్న మాదారం డోలమైట్ వారి యొక్క సౌజన్యంతో కావచ్చు. మన ఎమ్మెల్యే గారు 8,60,00,000 మేము మర్చిపోలేము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో అది సీతారామ ప్రాజెక్ట్ వస్తుందంటే ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు కొత్తగా డిజైన్ చేయడం అనేది జరిగింది సార్. సరే, టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే ప్రాజెక్టు ప్రారంభించిన కొన్నాళ్లకే లోపాలు బట్టబయలయ్యాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కాలువలకు గండిపడి నీళ్లు బయటకి వెళ్లిపోతున్న దృశ్యాలతో కూడిన వీడియోను ట్వీట్ చేశారు. కొండపోచమ్మ కథలు అంటూ విమర్శలు చేశారు. ఇది ఓ నకిలీ భగీరథుడి నిర్వాకమని, కొండనాలకు మందేస్తే ఉన్ననాలుక ఊడిందన్న ఎద్దేవా చేశారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో మెగా మేత ఘనత తేడతెల్లమైందని, అవినీతి కట్టల ఫలితం కట్టలు తెగి కళ్ల ముందే పొంగి పొర్లుతోందంటూ వ్యాఖ్యానించారు. జాతి జలగా నిన్నగాక మొన్న ప్రారంభించిన మోటార్ల పరిస్థితి ఇది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఎంహెచ్ఆర్డీ మంత్రి రమేష్ ప్రోక్రియల్ ప్రకటించిన ఇంజనీరింగ్ కళాశాలల ర్యాంకింగ్స్లో ఎస్ఆర్ కళాశాలకు 160వ ర్యాంక్ వచ్చిందని ఎస్ఆర్ యూనివర్సిటీ చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 3000 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఎస్ఆర్ యూనివర్సిటీకి 160వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉన్నతమైన విద్యను అందించడం వల్లనే ఈ ర్యాంకు వచ్చిందన్నారు. ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రపంచ యూనివర్సిటీలతో పోటీపడి ముందంజలో ఉంటామన్నారు. ఆధారం ఉండదు అన్ని దేశాలలో ఎందుకంటే హ్యూమన్ రీసోర్స్ మినిస్టర్ ఇంజనీరింగ్ కాలేజీలను దేశం మొత్తంలో ర్యాంకులను అనౌన్స్ చేసిండ్రు. ఆ ర్యాంకులలో NIRF అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ప్రోగ్రామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ల ర్యాంకులను తెలియజేసినారు. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈయన నిన్న అనౌన్స్ చేసినారు. మా కాలేజీకి ఏంటంటే మా ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అది ఇప్పుడు యూనివర్సిటీగా మారింది, 60వ ర్యాంక్ వచ్చింది. దాదాపుగా 3000 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి దేశంలో. అందులో మా ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అనగా ఎస్ఆర్ యూనివర్సిటీకి 160వ ర్యాంక్ వచ్చిందని సంతోషపడుతున్నాం. అట్లనే ఓవరాల్ ర్యాంక్ అంటే దాంట్లో మేనేజ్మెంట్ కోర్సు ఉన్నా ఇంకా వేరే కోర్సులు ఉన్నా అన్ని కలిపి ఓవరాల్ ర్యాంక్ ఏంది కదంటే 151 to 200 మధ్యన వచ్చింది. అంచేత 160th ర్యాంక్ ఇంజనీరింగ్ కాలేజీలో త్రూఅవుట్ ఇండియాలో, ఓవరాల్ ర్యాంక్ 151 to 200 ఇండియా మొత్తంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మా ప్రిన్సిపలు, డైరెక్టరు, అధ్యాపకులు అందరూ, అధ్యాపకేతర సిబ్బంది కూడా అందరూ కూడా కష్టపడి పనిచేయటం వల్ల ఇదంతా వచ్చేసింది. ఒక హైదరాబాద్ తప్పితే మొత్తం తెలంగాణలో వరంగల్ నుంచే ఈ ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్లో ఒక 5 కాలేజీలకు వచ్చినాయి. తప్పితే మాకేంది కదా అంటే ఇంత మంచి ర్యాంకు ఒక 3000 కంటే ఎక్కువనే ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజీలో. ఇంత మంచి ర్యాంకులు రావడానికి కారణం ఏంది కదా అంటే మా స్టాఫు, నాన్ టీచింగ్ స్టాఫు, ప్రిన్సిపలు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేయటం. ఆ రకంగా ఏంది కదంటే నేషనల్ లెవెల్లో దీనికి మంచి ర్యాంకు రావటం జరిగింది. ర్యాంకు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎస్ఆర్ విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో స్టూడెంట్స్కు బెనిఫిట్ కావాలన్న ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. హైదరాబాద్ నగర శివారులోని కొర్రెముల్ల సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంక్ ఫ్రేమ్ మరియు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాంకింగ్ సర్వేలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల టాప్ 20లో ర్యాంకు సాధించడం చాలా గర్వకారణమని కళాశాల డైరెక్టర్ కెవి సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ భట్టాచార్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కెవి సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ భట్టాచార్య, సెక్రటరీ వి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. Director Siddhartha Group of Institution. Welcome to Siddhartha Institute of Technological Sciences, Narapalli, Kurumala Road, near Uppal Depot, Hyderabad. We are proudly announcing that we have secured NRF rank MHRD, Central Government of India. In all over India, 8,000 engineering institutions will be there. In that, only 300 engineering institutions have secured NRF rank. In that, Siddhartha Institute of Technological Science has secured NRF rank under 251 to 300. It indicates we are the best engineering college in Telangana state. The Siddhartha Institute of Technological Science have committed for providing quality education. Our unique features compared to the all other engineering colleges, we have in-house internship training programs, and we have different nodal centers of different industries. Recently, ARXT, American based company, has established the nodal center in our college campus. They are providing internship to the students and they are paying off 5,000 rupees stipend to the all BTech students. We have the nodal centers of Employment Express, IBM like companies. We have MOUs with different famous industries in IT, and also for research purpose we have research collaboration activities is going on, and we have
and based on that we ensure that all the students attend the college on a regular basis and complete their academics, and that reflects in our results. The second pillar on which we are placed is the assurance of placement. Now, placement in today's world is not an easy thing. We have a fully functional training and placement office which is guided by a very qualified training and placement officer. Right from the first year we start training activities for our students, and we ensure that by the fourth year all our students are fully equipped to take part in any kind of training interviews and any kind of tests. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మండల ప్రజా పరిషత్ ఆవరణలో పాలమూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చదనం మన జీవితంలో ఒక భాగమని, హరితహారం మన అందరినీ కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ నరసింహారెడ్డి, ఆమన్గల్ ఎంపీపీ అనితా విజయ్, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ వస్పుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. పోరాట యోధుడు, జాతీయ అవార్డు గ్రహీత పరిగిపండ్ల అశోక్ కరోనా కట్టడికి ప్రజా చైతన్య బైక్ యాత్ర చేపట్టారు. ఆయన ఉమ్మడి వరంగల్ 6 జిల్లాలు, 66 మండలాలు, 496 ప్రాంతాలు, 2320 కిలోమీటర్లు పూర్తి చేసుకుని 51వ రోజు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజకుమార్ అధ్యక్షతన కరోనాపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం అనేది తలెత్తిందో అదే టైంలో కొంత సామాజికంగా మన బాధ్యత కూడా ఉన్నదని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఏదైతే పరికొండ అశోక్ గారు ప్రారంభించినటువంటి యాత్ర దాదాపు 50 రోజులు దాటి ఇప్పటికీ ఒక 65,000 మంది కూడా తాను ఉచితంగా తన సొంత డబ్బులతోని ఉచితంగా దాదాపు ఇప్పటికి 45 నుంచి 50 మండలాలు తిరిగి 6 జిల్లాలను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కరీంనగర్ జిల్లాకి చేరుకోవడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లాలో మొదటగా హుజరాబాద్కి వచ్చినటువంటి యాత్ర అనేది తదనంతరం చాలా సంచలనాలకు నిలవైనటువంటి జమ్మికుంట లోపల మేము కార్యక్రమాన్ని నిర్వహించినాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, చేనేత కార్మికులకు, చేతి వృత్తిదారులకు, అదే రకంగా పోలీసు అధికారులకు కూడా, పోలీసు వాళ్ళకు కూడా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉచితంగా వైద్య మందుల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రను ఇదే రకంగా కొనసాగిస్తూ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళడానికి ఏంటంటే మానసికంగా అదే రకంగా అన్ని రకాలు కూడా డాక్టర్ గారు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా వారికి అండగా ఉంటుంది. అన్ని చోట్ల కూడా మా నాయకత్వం కూడా వారికి అండగా ఉండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. అదే రకంగా డాక్టర్ గారు ఇచ్చేటువంటి సూచనలు అంటే మీకు తెలిసి ఉంటుంది. అదైనా కూడా డాక్టర్ గారు మీ అందరికి ఇష్టంగా మందులు ఇచ్చే కంటే ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ హమీద్ మాట్లాడుతూ ఎగువ మానేరుకు రావాల్సిన నీటి కోసం రైతు దీక్ష చేపట్టబోతున్నామని తెలియజేశారు. ఒక అసమర్థ నాయకుడి పాలన వల్ల ఈరోజు ఎగువ మానేరు ఎండిపోతోందని ఎద్దేవా చేశారు. 10-11వ ప్యాకేజీ కింద ఉన్న కొండపోచమ్మ సాగర్ నిండి మత్తడి దూకుతున్న వేళ 9వ ప్యాకేజీ కింద ఉన్న ఎగువ మానేరు మాత్రం రైతులకు నీరు అందించలేక వెలవెలపోతోందన్నారు. ఇటీవల పార్టీ మారిన కొందరు నాయకులపై స్పందిస్తూ ఎవరో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నష్టం లేదన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశానికి మండల నలుమూల నుంచి విచ్చేసినటువంటి నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు, పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి గత కొద్ది రోజుల నుంచి చాలామంది చాలా పత్రికలు అదేవిధంగా చాలామంది మాట్లాడుతూ గంభీరావుపేటలో కాంగ్రెస్ ఖాళీ అనేటువంటి అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. దానికి తిప్పికొడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా మేముంటామని నికార్సైనటువంటి కార్యకర్తలు, నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ పోలేరు. ప్రతి గ్రామం నుంచి ఈరోజు అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదిలి రావడం చాలా హర్షణీయం. మీ అందరి తోడ్పాటు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని, రేపు రాబోయేటువంటి కాలం కాంగ్రెస్ అని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమైనటువంటి అంశం, మరి ఈ సిరిసిల్ల నియోజకంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక అసమర్థత, మంత్రి నిర్లక్ష్యం వల్ల నేడు మనకు ఎగువ మానేరుకు రావాల్సినటువంటి నీరు ఖాళీగా ఉంది. ఇది
మన ప్రాణహిత చర్యల కింద స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9వ ప్యాకేజీ కింద ఎగువ మానేరు నింపడానికి ప్రయత్నం చేసి ఆనాడు పనులు మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీడిజైనింగ్ పేరు మీద కేవలం డబ్బులు కాజేయడానికి కాళేశ్వరం అనేటువంటిది కొత్త నాటకం ఆడి ఆనాడు మరి ఆ కాళేశ్వరం ద్వారా దాంట్లో కూడా 9వ ప్యాకేజ్ కింద ఎగువ మానేరు నీళ్ళు తీసుకొస్తా అని ఆడోడు ఓట్లు తీసుకున్నటువంటి కేటీఆర్ ఈరోజు 10వ ప్యాకేజీ 11వ ప్యాకేజీ 12వ ప్యాకేజ్ కింద ఉన్నటువంటి డ్యామ్లన్నీ నిండి ఇవాళ మన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇంకా అన్ని ప్రాజెక్టు పూర్తయినాయి కానీ ఒక అసమర్థత మంత్రి పాలన ఉండడం వల్ల ఇక్కడ అసమర్థటువంటి నాయకత్వం వల్ల ఈరోజు 9వ ప్యాకేజ్ కింద రావాల్సినటువంటి ఎగువ మానేరుకు నీళ్లు రావాల్సినటువంటి నీళ్లు రాలేదు కాబట్టి కరీంనగర్ టైగర్ పొన్నం ప్రభాకర్ మాజీ పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో రేపు జలదీక్ష అనేటువంటి కార్యక్రమం మీద రేపు పెద్ద ఎత్తున రైతుల సోదరుల కార్యక్రమం కాబట్టి రైతుల కడుపు కొట్టి మీరందరూ ఈరోజు నీళ్లు తరలించుకోబోతా ఉంటే మెదక్ నాయకులు తరలించుకుంటూ పోతా ఉంటే ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం మా కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రైతులకు ఈ గంభీరపేట కానీ ఎల్లారెడ్డిపేట కానీ ముసావాదకు 3-4 మండలాలకు నీళ్ళు అందించేటువంటి ఒక మన ఎగువ మానేరు నింపలేరు కాబట్టి రేపు దీనికి నిరసనగా పెద్ద ఎత్తున రైతుల ఆధ్వర్యంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున జలదీక్ష మహాధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇసుక విధానంలో సంక్లిష్ట విధానం తొలగించాలని సులభతర విధానాన్ని అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో సంక్లిష్ట విధానం తొలగించి సింపుల్ పాలసీ పెట్టి ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవాలని కోరారు. స్టాక్ పాయింట్స్ పెట్టినా కూడా ప్రజలకు ఇసుక దొరక్కపోవడం దారుణమన్నారు. రాజమండ్రి రూరల్లోని బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ప్రజలకు ఇసుక ఇవ్వకుండా వర్షాకాలం కోసం స్టాక్ పెట్టామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని, పేదలకు అందుబాటులోకి ఇసుక ధర తేవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుక విధానంపై ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు. ప్రతిరోజు రివ్యూలో ఇక అద్భుతంగా జరుగుతుంది రేపటి నుంచి అంటున్నారు. మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు వివాహ భోజనంబు అనే టైపులో ఆయన అన్ని చోట్ల గుట్టలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్టాక్ పాయింట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. కానీ ఇసుక అడిగితే ఆన్లైన్లో దొరకదు. మన ఊళ్ళోనే పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, ఇన్ని స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అసలు ప్రజలకు ఇసుక దొరకపోవడం ఏంటి? ఇది ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు ఇది అంటే వర్షాకాలం అమ్ముతూ ఉంటున్నారు. వర్షాకాలం అమ్మడం ఏంటండి? వేసవకాలం కరోనాలో ఇప్పుడు పనులు స్టార్ట్ చేశారు. ఆ టాపీ పని వాళ్ళకి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇసుక వెంటనే ఈ స్టాక్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇక్కడే వాళ్ళు డబ్బులు కట్టుకుని వెంటనే ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళిపోయే విధానం ఏర్పాటు చేయాలి కదా. దీనికి ఒక ఆన్లైను, ఆ ఆన్లైన్లో వెంటనే మనకు రాకపోవడం. అదేవిధంగా బయట కానీ ఎవరైనా బ్లాక్ మార్కెట్ దానికి వెళ్తే వాళ్ళు వెంటనే 5 నిమిషాల్లో 20,000కి ఇసుక వేసేయడం. అసలు ఏంటి సంక్లిష్టమైనటువంటి విధానం? ఇసుక ర్యాంపులు అనేది కొన్ని చోట్ల, పట్టాదారులు ఇసుకని కొన్ని చోట్ల, దాంట్లో మెయింటెనెన్స్ అనేది ఒక విధానమైన కాంట్రాక్టు, దాంట్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఒక విధానమైన కాంట్రాక్టు, అలానే బల్క్ బుకింగ్ అనేది ఒక విధానమైనటువంటి కాంట్రాక్టు. ఇలాగా 7-8 రకాలైనటువంటి విధానాలు ఇందులో పెట్టి అనేకమైన డిపార్ట్మెంట్లు పెట్టారు. పోలీసులందరూ అక్కడే ఉంటున్నారు. ఎస్పీ కేడర్లో వచ్చేసారు. ఎంతమంది ఎస్పీలు వచ్చినా ఎవరిని పట్టుకోవడం లేదు. 20 లక్షలకు అమ్మేటువంటి ఇసుకనే, 20,000కి అమ్మేటువంటి లారీ ఇసుకనే ఎస్పీ స్థాయిలో అధికారులు వచ్చినా సరే పట్టుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఒకసారి కిందకి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు. బయటే లోపలే ఉంటున్నారు, రివ్యూలు జరుగుతున్నాయి ఏసీ బిల్డింగుల్లో, కానీ బయట ఏం జరుగుతుందో సరిగా ఆయనకి మెసేజ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, అధికారులకు పలు కీలక సూచనలు చేసిన కేసీఆర్. భోగాపురంలో అన్ని హంగులతో విమానాశ్రయం నిర్మించేందుకు రంగం సిద్ధం. ఏపీ సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం. ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల. మరే రాష్ట్రం ఇంతవరకు ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయలేదన్న మంత్రి సురేష్. అచ్చెన్నాయుడు అరెస్టును తప్పుపట్టిన ప్రతిపక్ష నేత, ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోందని మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు.
కారేపల్లిలో నూతనంగా నిర్మించిన షాదీఖానా భవనాన్ని ప్రారంభించిన మంత్రి. గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్న పువ్వాడ అజయ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.